హైదరాబాద్లో ఆషాఢమాస బోనాల పండుగ జోరుగా సాగుతోంది. భక్తుల కొంగు బంగారంగా నిలిచే బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవానికి సర్వం సిద్ధమైంది. అమ్మవారి ఎదుర్కోలు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జూలై 21న అమ్మవారి కళ్యాణం, 22న రథోత్సవం అంగరంగ వైభవంగా జరగనున్నాయి. అమ్మవారి కళ్యాణాన్ని వీక్షించడానికి లక్షలాది మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. జలదుర్గగా పేరొందిన బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవ ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి అనూష అందిస్తారు. ఆషాఢ మాసంలో హైదరాబాద్ నగరంలో జరిగే ప్రధాన ఉత్సవాలలో బోనాలు ఒకటైతే బల్కంపేట కళ్యాణోత్సవం అయితే మరొకటి. ఎంతో వైభవంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం అయితే నిర్వహిస్తుంది. సో దాదాపుగా 3 రోజుల పాటు కూడా ఈ అమ్మవారి కళ్యాణోత్సవం అయితే జరుగుతుంది. అంటే ఈ సంవత్సరానికి గాను జూలై 21వ తారీఖున బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణోత్సవం అయితే జరుగుతుంది. ఉదయం 11:59 అమ్మవారి కళ్యాణం అయితే జరగనుంది. సో ఈ రోజు అంటే జూలై 20వ తారీఖున అయితే అమ్మవారి ఎదుర్కోలు కార్యక్రమం కావచ్చు, అట్లాగే పసుపుతంచుడు కార్యక్రమం కావచ్చు, అవన్నీ పూర్తయ్యాయి. సో రేపు అమ్మవారి కళ్యాణోత్సవం, అలాగే ఎల్లుండి జూలై 22వ తారీఖున అయితే అమ్మవారి రథోత్సవం అయితే ఎంతో వైభవంగా అయితే జరుగుతుంది. సో పురవీధుల్లో అమ్మవారిని ఊరేగిస్తూ కూడా ఎంతో వైభవంగా అయితే ఈ రథోత్సవం అయితే జరుగుతుంది. సో మొత్తంగా ఈ 3 రోజుల కార్యక్రమానికి గాను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కూడా సంబంధిత అధికారులతో అయితే రివ్యూ నిర్వహించి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా 4 వైపులా కూడా క్యూ లైన్లను అయితే ఏర్పాటు చేస్తారు. సో అమ్మవారి కళ్యాణాన్ని చూడడానికి అయితే నగర వాసులే కాదు, వివిధ ప్రాంతాల నుంచి కూడా ప్రజలు లక్షల సంఖ్యలో వస్తుంటారు. సో దాదాపుగా ఈసారి 7 నుంచి 8 లక్షల వరకు కూడా అమ్మవారి కళ్యాణాన్ని చూసేందుకు కూడా భక్తులు వస్తారని, సో ఆ మేరకే ఇక్కడ ఏర్పాట్లు కూడా అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. సో ఇక్కడ ఈ కళ్యాణోత్సవానికి సుమారుగా 800 మంది పోలీసులు కూడా ఇక్కడ డ్యూటీలో ఉండనున్నారు. అలాగే దీంతో పాటుగా 130కి పైగా సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. సో జలదుర్గగా పిలిచే ఈ బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం అనేది రాష్ట్రంలో జరిగే ఎంతో ముఖ్యమైన వేడుక అని కూడా, ఈ నగరంలో ఎంతో ప్రత్యేకంగా జరిపే వేడుక అని కూడా అంటారు. ఎందుకంటే అమ్మవారి 700 ఏళ్ల చరిత్ర అమ్మవారి సొంతము. సో భూమి నుంచి 10 అడుగుల లోతులో అయితే అమ్మవారు భక్తులకైతే దర్శనమిస్తుంది. అంటే బావి తవ్వుతుండగా వెలిసిన ఆ అమ్మవారు అయితే ఇప్పటికీ ఆ నీటిలోనే ఉండే భక్తులకైతే దర్శనమిస్తుంది. ఇలా భక్తుల కొంగు బంగారంగా నిలిచే ఈ శక్తివంతమైన ఈ శక్తి స్వరూపిణి బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవానికి అయితే దాదాపుగా అన్ని ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. సో రేపు మంత్రులు పొన్నం ప్రభాకర్ అలాగే కొండా సురేఖ కూడా అమ్మవారికి పట్టు వస్త్రాలను అయితే సమర్పించనున్నారు. కెమెరామెన్ దాస్తో అనూష, ITV న్యూస్, హైదరాబాద్.